హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షాశ్రుతి. ఈరోజు వచ్చేసి నవరాత్రిలో రెండవ రోజు అమ్మవారికి బాల త్రిపుర సుందరి అమ్మవారికి ఇష్టమైన పులిహోర ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. అమ్మవారి ప్రసాదం పులిహోర అమ్మవారికి చాలా ఇష్టం. మనం ఈ పులిహోర ఎలా తయారు చేయాలో చాలా సింపుల్ ప్రాసెస్లో నేర్చేసుకుందామండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. నాకు లైక్ చేయడం వల్ల మరొక వీడియోకి సపోర్ట్గా ఉంటుంది. ముందుగా మనం బియ్యం తీసుకొని కడిగి శుభ్రం చేసుకొని నానబెట్టుకొని అన్నం తయారు చేసుకుందాము. ఇలా అన్నం తయారు చేసుకొని ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న బాల పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఒక 5 స్పూన్ల నూనె వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి జీలకర్ర వేసుకుంటున్నాను 1 స్పూను. తర్వాత వచ్చేసి మినపప్పు వేసుకుంటున్నాను. 1 స్పూన్ అంతా మినపప్పు వేసుకుందాము. తర్వాత ఎండుమిర్చి ఒక 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. తర్వాత వచ్చేసి పల్లీలు అండి, కొంచెం పచ్చిమిర్చి కూడా ఒక 5 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం దొరగా వేయించుకుందాము. వేరుశనగ విత్తనాలు కూడా వేసుకున్నాము. చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది పులిహోర అనేది. తర్వాత వచ్చేసి ఒక సగం స్పూన్ అంతా పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుందాము. తర్వాత ఉప్పు వేసుకుందాము. 1 స్పూన్ అంతా ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. మనకి ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకొని ఇలా కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ పులిహోర మిశ్రమాన్ని అన్నంలో కలిపేసుకుందాము. మనకి ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుందండి ఈ పులిహోర అనేది. ఇప్పుడు వచ్చేసి నిమ్మరసాన్ని పిండేసుకుందాం. ఒకసారి ఇలా బాగా కలుపుకుందాము. నిమ్మరసం పిండిన తర్వాత మనకు పులిహోర అనేది రెడీ అయిపోయిందండి. కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందాం. మనకు అమ్మవారి నైవేద్యం రెడీ అయిపోయిందండి. పులిహోర బాల త్రిపుర సుందరికి చాలా ఇష్టం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ని, మోక్షశ్రుతి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.